మీరు కోరిన డిమాండ్లకు వెంటనే స్పందించకపోతే ఏం చేసే అవకాశం ఉంది? మేము కొత్త డిమాండ్లు కాదు, ప్రభుత్వం వాగ్దానం చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత ఇస్తా అని చెప్పిన డిమాండ్లని ప్రధానంగా పెట్టినాం. వాటి మీద వాళ్ళ స్టాండ్ ఏందని అడుగుతున్నాం. ప్రభుత్వం స్టాండ్ ఏంది, మంత్రుల స్టాండ్ ఏంది, యాజమాన్య స్టాండ్ ఏందంటే జవాబు చెప్పే పరిస్థితి లేదు. కాబట్టే సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. సమ్మె కూడా లీగల్ సమ్మె ఇది. ఇవాళ మేము లేబర్ కమిషన్ కూడా గుర్తించింది, వాళ్ళు పిలిచిండ్రు, యాజమాన్యం ఆబ్సెంట్ అయింది, అది ప్రభుత్వమే వాళ్ళని ఆపింది. ఇవాళ ప్రభుత్వం పిలవలే, దానివల్ల మేము సమ్మెకు పోతున్నాం. ఈ సమ్మె చాలా జటిలమైనది. ఇప్పుడు ఆర్టీసీని అంధకారం చేసే పరిస్థితి ఉంది. మీరు మొన్న చూసిండ్రు, హైదరాబాద్లో కార్మికులందరినీ జోన్లకు పొమ్మంటా ఉన్నారు, మెయింటెనెన్స్ వాళ్ళందరినీ మీరు డ్రైవర్గా కండక్టర్గా పొమ్మంటా ఉన్నారు, ఎవరు ఉద్యోగం లేదు అంటా ఉన్నారు, హైదరాబాద్ను ఖాళీ చేపిస్తూ ఉన్నారు. ఈవీ బస్సులకేమో మీరు ప్రతినిధులుగా ఉండి మాకు ఇప్పిస్తూ ఉన్నారు, వాటికి మేము రెంట్ ఇస్తూ ఉన్నాం. అయినా దాని మీద అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తే ఈ 39,000 మంది బయటకు పోతే ఆర్టీసీ పేరే ఉంటుంది, ఆర్టీసీ ఉండదు. కాబట్టే కార్మికుల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇలా ప్రజా రవాణాని రక్షించుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రజా రవాణాని అంధకారం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు కదా. ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత దేశాల్లో రాష్ట్రాల్లో ఉంటుంది కదా. మరి అది లేకుండా, పెట్టుబడి పెట్టకుండా, బడ్జెట్లో రూపాయి లేకుండా, మాకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ కేవలం మహాలక్ష్మి పెట్టినామంటే మహాలక్ష్మి అది మీరు పథకం పెట్టారు, మీరు చాలా పథకాలు పెట్టారు, అన్నీ ఫెయిల్ అయి ఉంటాయి. మేము పెట్టింది సక్సెస్ అయ్యి ఇలా మీకు పేరు వస్తూ ఉన్నది. మరి దానికి మాకు రిటర్న్ ఇచ్చే డబ్బులే కదా, మేము టికెట్ ఇస్తున్నాం కదా, మా డబ్బులు ఇచ్చేది మీ ఖజానా నుంచి ఇచ్చినట్టుగా ఫీల్ కావద్దు, మాకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్. కాబట్టి ప్రభుత్వం వాస్తవాలను గుర్తుంచుకోవాలి. ఇవాళ అలజడి చేయొద్దు, తప్పులు ప్రచారం చేయొద్దు, కార్మికులను భయభ్రాంతులు చేస్తే ఊరుకునేది లేదు. ఈ సమ్మెలు కొత్తగా 60 ఏళ్ళ నుంచి మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం మీరు బలవంతంగా సమ్మెకు పంపుతా ఉన్నారు, ప్రజాస్వామ్యంగా పాలనా ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటా ఉన్నారు. పిలిచి కూర్చోబెట్టి పరిష్కారం చేయండి, లేకపోతే సమ్మె తప్పదు. గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కూడా వచ్చేసి ఆర్టీసీ కార్మికులకు చాలా అన్యాయం చేసింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న మీ అందరికీ అండగా ఉంటాడు, మాలో మిమ్మల్ని కలుపుకుంటాం, పర్మనెంట్ ఎంప్లాయీస్గా మేము చేసుకుంటాం అని కూడా చెప్పిన సందర్భం ఉంది కదా. దాని గురించి మళ్ళీ ఎక్కడ ప్రస్తావించలేదా? ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు, ఎల్పీ లీడర్లు అంతా మాట్లాడితే ఏమున్నా గత ప్రభుత్వమే. గత ప్రభుత్వం చేసిందా చేయలేదా అంటే వాళ్ళు చేసిన కాడికి చేసిండ్రు, చట్టం కూడా చేసి మీకు ఇచ్చిండ్రు, ఓకేనా, ఇంప్లిమెంట్ చేయాలి. మీరు అది చెప్పలేక వాళ్ళు చేసిండ్రు అంటున్నారు. మీరు వాగ్దానం చేసిందన్న మీ స్టాండ్ ఏంది? క్వశ్చన్ టు ఆన్సర్. మేము నిన్ను క్వశ్చన్ అడిగిన దానికి చెప్పకుండా వాళ్ళ మీద బదనాం ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు ఆనాడు సమ్మె చేసిండ్రు, వాళ్ళ మీద 53 రోజుల సమ్మె చేసిన ఊరుకోలే మేము. అవన్నీ కూడా పరిష్కారం చేసిండ్రు. అయినా కానీ బడ్జెట్లో డబ్బులు పెట్టిండ్రు, కరోనా వచ్చినప్పుడు జీతాలు ఇచ్చిండ్రు, బస్సులు కొనిచ్చాను, బస్టాండ్లు కట్టించాను. ఇలా మీరేం చేస్తూ ఉన్నారు? ఆర్టీసీ కార్మికుల పైసలు తీసుకొని మీ దగ్గర బస్టాండ్లకి, డిపోలకి ఈ డబ్బులు వాడుతూ ఉన్నారు, మీరు ఇవ్వట్లేదు. రెండోది, బడ్జెట్లో ₹1 కూడా మీరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఆర్టీసీ ఆధునీకరణ చేస్తా అంటే. ఇలా నేను అనేది ఎవరినో అనే ముందు మనం కూడా చూసుకోవాలి. గురిగింజ పైన ఎర్రగా ఉంటుంది, కింద నలుపు ఉంటుంది, నలుపును కూడా చూసుకొని మాట్లాడాలి. అది భావ్యం కాదు వీళ్ళు మాట్లాడేది. ఇవాళ వీళ్ళ చిత్తశుద్ధి ఏందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. మాకు ఈ ప్రభుత్వం అంటే వ్యతిరేకం కాదు, మేము వేరే వాళ్ళం కాదు, మేము ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించినాము. మళ్ళీ మాకు మీరు వాగ్దానం చేసిన సమస్యలే మేము పెట్టినాము, అది మా కడుపు మంట. ప్రైవేటీకరణ అయితే మేము పోతాం, ఆర్టీసీ పేరుంటుంది తప్ప ఆస్తులు అన్ని అన్యాక్రాంతం అవుతాయి. కాబట్టే ఇవాళ మేము చివరి ఆఖరి పోరాటంగా ముందుకు వచ్చినాం. కాబట్టి అర్థం చేసుకొని ఆర్టీసీని పరిరక్షించండి, ప్రజలకు అంకితం చేయండి. దీంట్లో పనిచేస్తున్న కార్మికులకి న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు ఇవి మీరు వాగ్దానం చేసినా ఇవ్వండి. అంతేగాని భయపెట్టి ఏదో చేయాలంటే భయపడే పరిస్థితి లేదు. రెండోది, సమ్మె అంటూ జరిగితే ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి కూడా ఆర్టీసీ కార్మికులకి పోటీగా చేయలేవు. అట్లాంటివి మీరు చేసి వేరే అద్దె బస్సులనో లేకపోతే స్కూల్ బస్సులనో పెడితే యాక్సిడెంట్లు అయితే గతంలో కూడా జరిగింది, చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలకి ఇబ్బంది పెట్టవద్దు. కాబట్టి ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకో. ఏది జరిగినా బాధ్యత మీదే, ప్రభుత్వానిదే. కాబట్టి పిలిచి కూర్చోబెట్టి చర్చలు చేసి పరిష్కారం చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ జీతాల విషయంలో మంత్ ఎండింగ్లో ఇవ్వాల్సిన అమౌంట్లు కాంట్రాక్టర్లకు లంచం అంటే 1000-2000 కొడితే తప్ప వాళ్ళ జీతాలు రాని పరిస్థితి ఉందని అన్నారు. దీని గురించి కూడా మీరు డిమాండ్లో ప్రతిపాదించారు. ఇవాళ ఈ కాంట్రాక్ట్ తెచ్చిందే ఈ ప్రభుత్వం. నేను పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము డ్రైవర్లు అవుట్ సోర్సింగ్,
కండక్టర్లు అవుట్సోర్సింగ్, అది మోడీ ప్రభుత్వ విధానం ఎలక్ట్రిక్ బస్సుల మీద. ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీగా వీళ్ళు పెట్టిండ్రు. తర్వాత సూపర్వైజర్లను పెట్టిండ్రు. ఇట్లా పెట్టేసి గ్యారేజీలలో క్లీనర్లను పెట్టిండ్రు. అన్నీ కూడా చేసి కాంట్రాక్టర్ల ద్వారా ఇస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ ఇచ్చినప్పుడు వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నువ్వు ఉన్నావు, ప్రభుత్వం ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని నిర్బంధించి పట్టుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి తప్ప నువ్వే పోతా ఉన్నాయంటే ఎట్లా ఉంటుంది? ఇలా మేము అడుగుతున్నాం, అన్యాయం జరగొద్దు. వాళ్ళని 2000 ఇస్తావా, 5000 ఇస్తావా, ఫ్రీగా చేసేదానికి 1,00,000, 2 లక్షలు దండుకుంటా ఉన్నారు. అది అన్యాయం. దాని మీద మేము సిద్ధంగా లేము. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళని రెగ్యులర్ చేయాలి. హైర్ బస్సుల మీద ఉన్న డ్రైవర్లను కూడా గతంలో ఎన్టీఆర్ ఎట్లయితే జాతీయకరణ చేసిండో ఆ విధంగా ఆ బస్సులని వాళ్ళని కూడా ఆర్టీసీకి తీసుకోవాలని డిమాండ్ పెట్టినాం. తప్పకుండా దీన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా చేయాలి, అది ప్రభుత్వ బాధ్యత. మీరు ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ సమ్మెని? మీ డిమాండ్లను ఏదైతే నెరవేర్చకపోతే జాప్యం జరిగినట్లయితే ఎంతవరకు తీసుకెళ్తారు? మా చేతుల్లో ఏం లేదు. సమ్మె పరిష్కారం అయ్యే వరకు సమ్మె అనేది అది జరుగుతూనే ఉంటుంది. ఇవాళ మా చేతుల్లో లేకుండా బాల్ మీ కోర్టులోకి వచ్చింది. మాట్లాడే బాధ్యత, పరిష్కారం చేసే బాధ్యత మీకుంది. మీలో కరెక్ట్గా కూర్చోబెట్టి పరిష్కారం చేస్తే మాకు ఇబ్బంది లేదు, పోతానికి సిద్ధంగా ఉంటాం. లేకపోతే సమ్మె మాత్రం జరుగుతుంది.